PM నేను సునీల్ సికింద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో ఇటల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వారిని పట్టుకొని ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు అధికారం ఉన్ననాడు అన్ని స్కాములే. నేను మాట్లాడడం కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్ననాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో నిర్వచనం ఇచ్చిండు. బోఫోర్ స్కామ్, కోల్ స్కామ్, 2G స్కామ్, సొంత మంత్రులే జైళ్లలో ఉన్న సందర్భం, సొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అయినటువంటి IAS ఆఫీసర్లే జైళ్లలో ఉన్న సందర్భాన్ని చూసింది. ఇవాళ ఎక్కడ మంత్రులు జైల్లో పోయే పరిస్థితి లేదు, IAS ఆఫీసర్ జైల్లో పోయే పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత జాతి ఇవాళ మోడీ గారి ప్రభుత్వాన్ని చూసి గర్వపడతాం తప్ప ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ తలదించుకునే ఇన్సిడెంట్ లేదు. ఇవాళ భారత్ అంటే ఒకనాడు థర్డ్ వరల్డ్ కంట్రీ అనే ఫీలింగ్ ఉండే, కానీ ఇవాళ ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. రేపు అధికారం ఇస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు మోడీ గారు. ప్రపంచమంతా రెసిషన్లో ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఉన్నంతలో కొంత పురోగమించి ఈ స్థాయికి వచ్చింది. ఒకప్పుడు అమెరికా మన వైపు చిన్న చూపు చూసేది. అబ్దుల్ కలాం గారు పోతే అవమానపరిచింది, మోడీ గారికి వీసా ఇవ్వమంటే రిజెక్ట్ చేసింది. అలాంటి అమెరికా మన మోడీ గారు పోతే స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి సప్పట్లు కొట్టి ఇక్కడి మన ప్రజలు మోడీ మోడీ ఎట్లా అన్నారో అట్లా మోడీ మోడీ అన్న పరిస్థితి. ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ. ఒకప్పుడు అమెరికా ఉండే, ఒకప్పుడు రష్యా ఉండే, ఒకప్పుడు బ్రిటన్ ఉండే. ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఆన్ ద గ్లోబ్ ఇవాళ మోడీ గారు. ఇవన్నీ వాళ్ళకి కనపడతలేవు. అందువల్ల ఇవాళ దేశానికి క్యాన్సర్ లాగా పట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పేదరికం ఉంది, ఇప్పటికీ అంతరాలు ఉన్నాయి, ఇప్పటికీ అప్పీజ్మెంట్ పాలసీ వల్ల విధ్వంసాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటొకటిగా సరిచేసుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలా మోడీ గారు. సరిచేసుకుంటూ వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీని ఇట్లాంటి విమర్శలు చేస్తే ఇవాళ నీ పార్టీ 2014లో నీకు ప్రతిపక్ష హోదా దక్కలేదు, 2019లో కూడా నీకు ప్రతిపక్ష హోదా దక్కలేదు, రేపు కూడా నీకు ప్రతిపక్ష హోదా దక్కే ప్రసక్తి లేదు, నీ పార్టీ రేపు బట్టగట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలు బంద్ చేసుకోమని చెప్పి కోరుతున్నాం. చివరగా ఒక మాట, నిన్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కాంట్రవర్సీ మాటలు అంటే పేపర్లలో రావాలి, టీవీలలో రావాలంటే అనడం తప్ప ఇవి రికార్డులలో ఉండిపోతాయి, రేపు కష్టమైనటువంటి సోయికులు లేదు ఆయనకు. అంతకుముందు కూడా దళసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిజైన్ చేయకుండా మంత్రి అయిండు, ఆయన గురించి చాలా చులకనగా మాట్లాడిండు. కడియం శ్రీహరి గారు ఎస్సీ కాదని చెప్పి వారు మాట్లాడిండు, మళ్ళీ ఆయన టికెట్ ఇచ్చిండు. పొన్నాల లక్ష్మయ్య గారు పార్టీ మారుతున్నప్పుడు సిగ్గులేదా నీకు, ఈ వయసులో ఏం మారుతామని చెప్పిండు. ఇదే సిగ్గులేని వ్యక్తి లేని వ్యక్తి పోయి మా కేశవరావు గారి ఇంటికి పోయి 84 సంవత్సరాల్లో మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే ఆనాడు మాట్లాడిన మాటకు ఇవాళ మాట్లాడిన మాటకు పూర్తిగా విరుద్ధమైనటువంటి మనిషి. ఇవాళ అంటాడు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే రేపు నిధులు వస్తాయి అంటాడు. ఎట్లా వస్తాయి? భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తేనే నిధులు వస్తాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే నిధులు వస్తాయా? నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మోర్లేసినట్టు అంటున్నాను నేను. నువ్వు అంటున్నావు నా హామీలన్నీ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయి. చెప్పినావా అప్పుడేమన్నా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రంలో నా పార్టీ అధికారంకి వస్తుంది, అట్లయితేనే ఈ హామీలు అమలు చేస్తానని చెప్పినావా? 2500 రూపాయలు ఇస్తానని చెప్పిన నెల 6 నెలలు అవుతుంది, ఇప్పటికి ఇయ్యలే. తులం బంగారం ఇస్తానని చెప్పి